వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండి పచ్చి బఠానీలు. ఇవి ఎక్కువగా మనకి వింటర్ సీజన్లోనే దొరుకుతాయి, తర్వాత దొరకవు కదండి. అట్లాంటప్పుడు సీజన్ వారీగా వచ్చే వాటిని మనం వాడుకోవచ్చు. సీజన్ దాటిన తర్వాత కూడా వాడుకోవాలి అంటే చక్కగా మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవి వాడుకోకుండా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కనీసం ఒక 5 to 6 months అయినా మనం వీటిని యూస్ చేసుకోవచ్చండి. మరి ఎలాగ స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఇలా పచ్చి బఠానీలు అవి తీసుకుని గింజలు అనేవి ఉంటాయి కదా, వాటిని అయితే సపరేట్ చేసేసుకోండి. ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మీరు చూసినట్లయితే నేను ఇలా సపరేట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. గింజలన్నీ కూడా ఒకే సైజులో ఉండవు కదండి, కొన్ని పెద్దగాను కొన్ని చిన్నగాను, సరిగా ఎదగకోకుండా కూడా కొన్ని ఉంటాయి పుచ్చిపోయి. అలా ఒక్కొక్కటిగా మనం సపరేట్ చేసుకోవాలి అంటే కష్టమే కదండి, ఎక్కువ టైం కూడా పడుతుంది. కాబట్టి ఒక గిన్నెలోకి వీటిని అయితే వేసేసి, మధ్యలో చిక్కుడు గింజలు వచ్చినాయి అనుకుంటున్నారండి. మా పాపని కొంచెం తీసి పెట్టమంటే తను చిక్కుడు గింజలతో పాటు ఈ బఠానీలు కూడా కలిపేసేసిందండి. అవి 2 మిగిలిపోయినాయి, అవి నేను తీసి సపరేట్ చేసేసాను. తర్వాత ఈ గింజల్లోనికి వాటర్ అనేవి పోసేసి 1కి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసేయండి. చిన్నవి కూడా ఉన్నాయండి, మనం అవి చూసుకోవచ్చు. మరి పచ్చి బఠానీలు హెల్త్కి చాలా మంచిదండి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండెకి కూడా చాలా మంచిది. మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటాం కదా, కర్రీలో కనుక మనం వేసి వాడుకున్నాము అంటే కర్రీ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా 1కి 2 సార్లు అయితే వాష్ చేసేసేయండి. వాష్ చేసిన తర్వాత మరొకసారి వాటర్ అయితే ఈ పై దాకా వచ్చేటట్టుగా, అంటే గింజలు మునిగి కొంచెం పైకి బాగా వాటర్ వచ్చేలాగా వాటర్ అనేది వేసేసి ఒక 5-10 నిమిషాలు అయితే అలా ఉంచేసేసేయండి. ఉంచేస్తే ఏమవుతుంది అంటే కొంచెం మంచిగా ఉన్న, అంటే లోపల గింజ అంతా కూడా మంచిగా ఉందనుకోండి, అవన్నీ వాటర్ కిందకైతే వెళ్ళిపోతాయి. కొంచెం లోపల సరిగ్గా వెదక్కోకుండా అట్లా డొల్లగా ఉన్న అవన్నీ గింజలన్నీ కూడా ఇలా పైకైతే వాటర్లో తేలుతూ ఉంటాయండి. వీటిని చక్కగా పైన తేలిన గింజలన్నిటినీ కూడా సపరేట్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, చాలా చిన్నవి కూడా ఉన్నాయండి. వేలాలంటే కుదరదు కదా మనకి, వాటిని స్టోర్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. వీటి వల్ల మంచిగా ఉన్నాయి కూడా పాడైపోతాయండి, అందువల్ల ఇవి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని మధ్య మధ్యలో మనం కర్రీస్ కింద వాడేసుకొని మనం మంచిగా ఉన్న గింజలను అయితే స్టోర్ చేసేసుకుందాం. ఇలా వాటర్ అనేవి పెట్టేసుకుని దానిలోకి వాటర్ అనేవి మరిగిన తర్వాత 1 స్పూను సాల్టు, 1 స్పూన్ షుగరు వేసేసి 1 నిమిషం పాటు అట్లా మరగనివ్వండి. వాటర్ని మరుగుతున్న వాటర్లోకి ఇలా మంచిగా ఉన్నటువంటి పచ్చి బఠానీలని వేసేసి కేవలం 2 నిమిషాలు వేడి నీళ్ళలో గరిటతో ఒకసారి తిప్పుతూ మిక్స్ చేయండి. ఇలా చేసినందువల్ల ఏంటంటే గింజ అన్నీ కూడా సపరేట్గా ఒకవైపు ఉడక్కోకుండా అట్లా లేకోకుండా ఈవెన్గా హీట్ అనేది తగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గింజ కూడా హీట్ అనేది తగిలి మంచిగా ఉంటుందండి. 2 నిమిషాలకు మించి అస్సలు అట్టు పెట్టొద్దు, ఎందుకంటే ఓవర్ కుక్ అయిపోయినా కూడా అవి పనికిరావు. అందువల్ల 2 నిమిషాలు ఉంచేసేయండి. ఈలోపు ముందుగానే ఫ్రిడ్జ్లో వాటర్ అనేవి ఒక బాటిల్లో వాటర్ పోసేసుకుని చల్లటి నీళ్ళు అయితే రెడీ చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి నీళ్ళలో నుంచి గింజలను అయితే సపరేట్ చేసేసి చల్లగా ఉన్నటువంటి ఫ్రిడ్జ్ వాటర్లోకి వేసి ఒక 5-10 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఏదైనా పొడిగా ఉన్నటువంటి క్లాత్ మీద ఎండ పడాల్సిన అవసరం కూడా లేదండి, అలా వదిలేసేసేయండి. ఒక 5 to 6 అవర్స్కి చక్కగా ఇవన్నీ తడి అంతా ఏమీ లేకుండా ఆరిపోతాయండి. తడి అనేది ఉంచితే కనుక మీరు తడి ఏముందిలే అని అనుకుని స్టోర్ చేశారంటే మొత్తం గింజలన్నీ కూడా పాడైపోతాయండి. అందువల్ల ఎక్కడ కూడా తడి అనేది ఉండకుండా చూసుకోండి. మనం పక్కన పెట్టేసాం కదండి కొన్ని గింజలు వాటర్లో తేలుతున్నాయని, దానికి ఈ కలర్కి డిఫరెన్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. అవి పాడైపోయినాయేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి, కాకపోతే స్టోర్ చేయకుండా వెంటనే మనం కుక్ చేసేసుకుంటే బాగానే ఉంటాయండి. వీటిని అయితే మనం చిన్న జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిల్లో స్టోర్ చేసుకోవటమేనండి. పెద్ద వాటిల్లో స్టోర్ చేసే కంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత పడుతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి అంత మట్టుకే మనం ప్యాకెట్లో కనుక మనం స్టోర్ చేసుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ అయితే తీసుకోవచ్చండి, మిగతా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. కాబట్టి నేను లాస్ట్ మ్యాంగో సీజన్ అప్పుడు కూడా ఇలానే మ్యాంగోస్ని సీజన్ అయిపోతుంది అనగా ఇలా తురిమేసేసుకుని సాల్ట్ అది మిక్స్ చేసేసి ఇలా స్టోర్ చేసుకున్నానండి. అన్నీ అయిపోయి లాస్ట్ ప్యాకెట్ అనమాట అది. మరి ఇలానే గ్రీన్ పీస్ని కూడా 5 to 6 months మనం స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.